ఇట్స్ బ్రోకెన్. ఎన్ని డబ్బులు ఉన్నాయి? సో మచ్ డబ్బులు ఉన్నాయి హితు దగ్గర. దీంట్లో ఎక్కువ పట్టలే, చూడ్డానికి అది అట్లుంది కానీ. కౌంట్ చేసి డాడీ ఇప్పుడు ఏం కొనుక్కుంటా హితు? ఇంకా ఇంకా చిన్న చిన్న ఆనందాలన్నీ బిడ్డవి. సరే డాడీ కౌంట్ చేస్తున్నారు కదా, ఎంత నేను చూద్దాం. సాంబ్రాన్ కట్టి నువ్వు కూడా కౌంట్ చేయి, నీకు వచ్చా కౌంటింగ్? కౌంట్ చేయి అయితే. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 14, 15, 17, 18, 19, 20, మరి 20 తర్వాత 14 తర్వాత 18 వస్తుందా? ఇవి కౌంట్ చేయలేదమ్మా నువ్వు. ఇవిగో ఇవి కౌంట్ చేయాలి. మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అవి కాయిన్స్ కాదమ్మా, నువ్వు ఇంకొంచెం బిగ్ అయితే తెలుస్తుంది నీకు ఎంత అనేది. నేను టచ్ కూడా చేయను. అవి కూడా మొత్తం కౌంట్ చేయాలి కదా డాడీ? కొంచెం ఓన్లీ కౌంట్ చేసి, అన్నది హాఫ్ నీది హాఫ్ కదా వాటిలో, అవునా కదా? ఇంకో హుండీ కొనుక్కోండి ఎవరి వాళ్ళకి. ఈసారి అన్నకి వేరే నీకు వేరే. అది పగిలిపోయింది, నువ్వు మళ్ళీ ఎలా పెడతావు దాంట్లో? అలా చేయకూడదు, మనీ అంతా స్మాష్ చేయకూడదు. డాడీకి కౌంట్ చేయమని. అక్షరాల 7,000 ఇంకా చేంజ్ ఉంది. అదొక 100 ఉంటుంది. 7,100 ఎంత ఉంటుంది. అన్నీ ఇవ్వు డాడీకి, ఓపెన్ చేసి చూస్తుండు. సో మచ్ డబ్బులు. మమ్మీ చెప్పింది కదా నీకు హాఫ్ అన్నీకు హాఫ్ అని. అన్ని డబ్బులు కూడా దాంట్లో ఎందుకు వేసావు అయితే? నో, తాతయ్య అన్నకి ఇచ్చిన డబ్బులు కూడా నీకే ఇచ్చిలే, మమ్మీ నువ్వు దాంట్లో వేసావు కదా. మిలియన్ పైసీనా? మిలియన్ పైసీ లేవులే అక్కడ. ఎవరు చెప్పారు నీకు మిలియన్ పైసీ వాడు? 7,245 రూపాయలు. హితు దగ్గర సో మచ్ మనీ ఉండి హితు బర్త్డేకి సరిపోయి కదా. హితు బర్త్డేకి బెలూన్స్కి సరిపోతుంది కొంచెం. ఇంకేం కావాలి? సిల్వర్ డ్రెస్ ఇంకా కార్ అంట. నువ్వు ఇప్పుడు బిగ్ బాయ్ అయిపోయావు కదా కార్లు తిరగడానికి. బిగ్ కార్ 6,000కి ఎలా వస్తుంది? యూ హ్యావ్ టు సేవ్ సో మచ్ మనీ ఫర్ బిగ్ కార్. ఇప్పుడు నువ్వు 15,000 సేవ్ చేసుకుంటే నీ డబ్బుతో నువ్వే కార్ కొనుక్కోవచ్చు అప్పటికి. నువ్వు స్మాల్ బాయ్ కాదు కదా, నువ్వు బిగ్ బాయ్ కదా. It is a small boy. నీవే వాళ్ళ పాకెట్ మనీ సేవ్ చేసుకుని పెద్ద కార్